హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. మన తనువుల కలయిక స్టోరీ పేరు 'రొమాంటిక్ బాస్' అని మార్చడం జరిగింది. ఎందుకంటే కొద్దిగా స్టోరీస్‌లో చేంజెస్ వల్ల. కాబట్టి 'రొమాంటిక్ బాస్ పార్ట్ 2'. ఇంకొక విషయం, నైట్ జర్నీ వల్ల స్టోరీ ఇవ్వటం లేట్ అయింది. ఈ స్టోరీ రొమాంటిక్, సస్పెన్స్ అండ్ లవ్ స్టోరీ. స్టోరీ అంటే అన్ని రకాల క్యారెక్టర్స్, అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి. సో, కాబట్టి స్టోరీ పేరే 'రొమాంటిక్ బాస్'. రొమాన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నచ్చితే స్టోరీని ఫాలో అవ్వండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిఖిల్‌కు మిగతా ఫీలింగ్స్ అవసరం లేదు. నా డబ్బు తీసుకుంది కదా! ఏదైనా చేసుకుంటాను అని అతను పొగరు. ఆమెకు బ్లీడింగ్ అవుతుంది. బట్ కేర్ చేయలేదు. ఇష్టం వచ్చినట్లు చేశాడు. బ్లడ్ వస్తుందంటే నిఖిత వర్జిన్ గాలని మురిసిపోయాడు. ఎవరు తాకని అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని అతని ఆనందం మామూలుగా లేదు. నిఖిల్ ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా! మంచి రసపట్టులో ఉంటే ఎవడ్రా యూజ్‌లెస్ ఫెలో అని తిడుతూ ఆమె మీద నుంచి కష్టంగా ఫోన్లో నెంబర్ చూసి అసహనంగా వాష్రూమ్లోకి వెళ్ళాడు. నిఖిత కష్టంగా లేచింది. ఆమెకు చాలా పెయిన్‌గా ఉంది. కానీ తప్పలేదు. నిఖిల్ ఫ్రెష్ అయి వచ్చి టవల్ చుట్టుకుని జుట్టును ముడివేసుకుంటుంటే సీరియస్‌గా ఆమెని పిలిచాడు. మిస్ నిఖిత అని. తల తిప్పి అతన్ని చూసింది నిఖిత. మన మధ్య అగ్రిమెంట్ ఆఫీస్‌లో ఎవరికీ చెప్పకూడదు. ఇంక నాతో ఎలా ఉన్నా సరే టైంకి ఆఫీస్‌కు వచ్చేయాలి. నా గెస్ట్ హౌస్‌కు ఇంటికి మాత్రమే నేను పిలిస్తేనే రావాలి. నీ పేరెంట్స్‌కు మన మధ్య అగ్రిమెంట్ చెప్పావా? నో సార్ అని అంది. ఓకే, యూ హ్యావ్ టు గో. టెండర్ సబ్మిట్ చేయాలి. ఆఫీస్‌కి వచ్చేయ్ అనేసి ఆమె వైపు కనీసం చూడకుండా డ్రెస్అప్ అయ్యి ఆమెకి కొన్ని డబ్బులు విసిరేసి వెళ్ళాడు నిఖిల్. నిఖిల్‌కు రెండే ఇష్టం. ఒకటి డబ్బు, ఇంకొకటి అమ్మాయి. లైఫ్‌లో ఇవి ఉంటే చాలు అనేది అతని ఫిలాసఫీ. ప్రేమ గీమ అంతా జాంతనై. అదంతా కూడా ఒక ట్రాష్ అంటాడు. జీవితం అంటేనే మనీతో కంపేర్ చేస్తాడు. మనీ లేనివాడు కనీసం అతని కంటికి కూడా కనిపించరు. డబ్బుంది కాబట్టి అతనంటే అందరూ పడిచేస్తారు. అది లేకపోతే అతన్ని ఎవ్వరూ లెక్క చెయ్యరు. అందంగా ఉన్నాడు. మంచి వయసులో కూడా ఉన్నాడు. అందుకే ఇలా చిల్లవుతాడు. రౌడీకి ఏమీ తక్కువ కాదు. వీడికి అమ్మాయిల పిచ్చి ఎంతుందో పని మీద డెడికేషన్ కూడా అంతే ఉంది. అందుకే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా దూసుకుపోతున్నాడు. ఇక నిఖిల్ జీవిత లక్ష్యం ఒకటే. ఇండియాలో టాప్ కంపెనీ అయిన సీడీ కంపెనీని క్రాస్ చేసి టాప్ ప్లస్లో టాప్ బిజినెస్ మ్యాన్గా ఉండాలనే ఆయన ఆశయం. నిఖిల్‌కు తన ఆఫీస్‌లో ఒక గుడ్ నేమ్ కూడా ఉంది. అదే రొమాంటిక్ బీస్ట్ గాడు అని. అతని ఆశయం కోసం ఆ కంపెనీలో అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఇక కట్ చేస్తే అదే హోటల్లో పక్క రూమ్‌లో ఒక అమ్మాయి నిఖిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు ఆత్రంగా వచ్చాడు నిఖిల్. అక్కడ కూడా రొమాన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. ఇంకా కట్ చేస్తే సీడీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మిస్ చందన. ఇండియాలోని 18 ఏళ్లకే అవార్డు తీసుకున్న పవర్ఫుల్ బ్రెయిన్ అండ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. తన తండ్రి రాము స్థాపించిన కంపెనీకి ప్రస్తుతం సీఈఓగా ఉంది. తండ్రి ఆశయాలను నెరవేర్చే వారసురాలు తను. పని తప్ప మరో ధ్యాస అనేదే లేదు. డేలో 24 అవర్స్ వరకు ఆఫీస్లోనే ఉంటుంది. మాదాపూర్లో ఉన్న అన్ని హైటెక్ కంపెనీలో టాప్ ర్యాంక్ తనదే. రాము ప్రెజెంట్ అమెరికాలో ఉన్నాడు. అక్కడ ఒక సింగపూర్ కంపెనీతో టైఅప్ అవ్వడానికి వెళ్ళాడు. ఇక ఇద్దరు తండ్రి కూతుళ్ళు ఆఫీస్ పనంటూ హడావుడిగా తిరుగుతారు. ఇక తల్లి శాంతి వాళ్ళిద్దరినీ చూసి తిట్టుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తుంది. వీళ్ళిద్దరికీ పని తప్ప మరేదీ తెలియదని, కూతురుకు మంచి సంబంధాలు చూడమని 100 మ్యాట్రిమోనీలకు చందన ఫొటోస్ పంపింది. కానీ అమ్మాయి గారు స్ట్రిక్ట్ రూల్స్‌కి అందరూ క్యాన్సిల్ చేసేశారు. శాంతి గారు మాత్రం మంచి అల్లుడు కోసం వెతుకుతున్నారు. డబ్బులకు విలువ ఇవ్వని ఒక మంచి మనిషి తన కూతురికి ఇవ్వాలని తన ఆలోచన. ఇకపోతే అది 10 అంతస్తుల బిల్డింగ్. టాప్ ఫ్లోర్‌లోని బాస్ ఛాంబర్ ఉంటుంది. లేడీ బాస్ కాదు, లేడీ బీస్ట్. ఆఫీసు 10:30కి అయితే ఆవిడ 9కే వస్తుంది. ఎవరైనా 9:30 తర్వాత వస్తే ఖతం
వెంటనే ఫైర్ చేస్తుంది. డబ్బు లేని వారిని కేర్ చేయదు. అలాగని డబ్బులు విచ్చలవిడిగా వాడే టైప్ కూడా కాదు. ప్రతి రూపాయి తన కష్టాజీతం. ఆమెకు ఈ సిటీలో గిట్టని పర్సన్ ఒకే ఒక్కరు. అతనే నిఖిల్. ఇద్దరికీ బిజినెస్లోనే కాదు అన్నింట్లోని పోటీనే. ఈరోజు తమ కంపెనీ న్యూ మేనేజర్ కావాలని ఆర్డర్ ఇచ్చారు. యాడ్ ఏజెన్సీ, యాడ్ షూటు, డ్రెస్ డిజైనింగ్, రియల్ ఎస్టేట్, ఇంకా స్పోర్ట్స్ అథారిటీలో పార్ట్నర్షిప్, సాఫ్ట్వేర్ కంపెనీ ఇవి తమ బిజినెస్లు. అన్నింట్లో కూడా టాప్లో ఉంది సీడీ కంపెనీ. వీటినన్నిటినీ మెయింటైన్ చేస్తూ తనకు పిఏగా కంపెనీ మేనేజర్గా వ్యవహరించే యంగ్ టాలెంటెడ్ పర్సన్ కోసం ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. అందుకోసం వందల మంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నారు. ఈరోజు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం చాలామంది టెండర్ వేస్తున్నారు. అందులో ఆ చందన, నిఖిల్ ముందున్నారు. ఎవరు విన్ అవుతారని అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇక మార్నింగ్ 10కి టెండర్కు టైం అవుతుందని తన కార్ను రోడ్డు మీద పరుగులు పెట్టేస్తుంది చందన. ఆ క్రమంలో తను చూసుకోకుండా ఒక చిన్న పిల్లాడిని గుద్దేసింది. అయినా సరే ఎవరినీ లెక్క చేయకుండా పొగరుగా అలానే వెళ్తుంది. అయితే ఓ కుర్రోడు అదంతా చూసి కోపంగా ఆమె కారును వెంబడించాడు. అతని ఫ్రెండ్, రే బావా వద్దురా ఇంటర్వ్యూకు టైం అవుతుందని అంటుంటే, రే దానికి ఎంత పొగరో చూడు, దాని సంగతి చెప్తాను అని అనుకుంటూ ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేసి చందన కారు ముందు ఆపాడు. సడన్గా తన కారు ఆపి అతన్ని చూసింది. బైక్ దిగి స్లీవ్స్ ముడుస్తూ పక్క మాస్ లుక్తో చందన కారు ముందుకు వచ్చాడు. అది కూడా పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకుని గ్లాస్ పగలగొట్టడానికి పైకి లేపాడు. రే బావా వద్దురా, పెద్దోళ్ళతో మనకెందుకురా అని తన చేతులు పట్టుకుని ఆపాడు అతని ఫ్రెండు. రే వదలరాని కసిరి డోరు సైడ్ నుంచి కోపంగా చందనను లాగాడు. బలుపుకి బ్రాండ్ అంబాసిడర్ కాస్త ఒక లో క్లాసు తనను టచ్ చేశాడని కోపంగా అతన్ని కొట్టడానికి చేయి లేపింది. ఆ చేయి గాల్లోనే ఉంచి గట్టిగా పట్టుకుని వెనక్కి మడిచాడు. రే ఈడియట్ అని గట్టిగా అరిచింది. ఏంటే అంత పొగరు, పద అని చందనాన్ని పట్టుకుని నడిపించుకుంటూ రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే లాక్కొచ్చాడు. అసలే లేడీ బీస్ట్ పాపకు లోపల అంతా కాలుతుంది. కోపంగా ఆ వ్యక్తిని తన్నాలని ఉంది. బట్ పబ్లిక్ ప్లేస్ కదా అని మౌనంగా ఉంది. చిన్న స్కూల్ పిల్లోడిని చూపించి అతను ఎత్తుకుని చందన చేతుల్లో పెట్టాడు. బ్లడ్ చీచి నేను ముట్టుకోవాలి అంటేనే అసహ్యంగా ఉంది. ఏయ్ ఏంటే ఆడదానివి కావా? మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా, అప్పుడు లేని చిరాకు ఇప్పుడెందుకు, రా పట్టు అని బాబుని తన చేతుల్లో పెట్టాడు. ఆ పిల్లోడు ఏడుస్తుంటే చెయ్యని కిందకు విసిరింది. లాగి పెట్టి చెంప పగలగొట్టాడు ఆ కుర్రోడు. చందన మైండ్ బ్లాక్ అయ్యింది. ఎవరు అసలు ఈ పిల్లకాయ్ అని అనుకుంటుంది మనసులో. ఇక కట్ చేస్తే నిఖిల్ పొగరుగా తన ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇక అతన్ని చూసి జెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. ఇక గర్ల్స్ అందరూ హలో సార్ అని విష్ చేశారు. చాలా రొమాంటిక్గా. అలా చెప్పాలి రొమాంటిక్ బీస్ట్ బాబ్కి అని ఆర్డర్ అతంది. ఇంకా సరే అని వెళ్తూ వెళ్తూ రష్యన్ అమ్మాయి మీద మనసు మళ్ళింది బీస్ట్ బాబుకి. ఆమెకు ఐవింగ్ చేసి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు నిఖిల్. ఈరోజు ఆమె పడిందని మురిసిపోయాడు. ఇక అటు ఇటు చూసి ఒళ్ళు విరుచుకుంటూ తన పర్సనల్ ఛాంబర్ వైపు వెళ్ళాడు. గంట క్రితం హోటల్ రూమ్లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. సాసి అనే అమ్మాయితో ఇంతకు ముందే చాలాసార్లు అగ్రిమెంట్ సైన్ చేసుకుని ఆమెకు మనీ పే చేసి ఆమెతో గడిపాడు. అప్పుడు తీసిన ఒక వీడియో తన దగ్గర పెట్టుకుని ఇప్పుడు నిఖిల్ని మనీ కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది తను. నిఖిల్ ప్లే బాయ్ అని అసలు బయట ఎవ్వరికీ తెలియదు. గుడ్ బాయ్లా బయట ప్రపంచానికి పరిచయం అయ్యాడు. సో అతనికి ఎలా గర్ల్స్ పిచ్ అని అసలు ఎవరికీ తెలియదు. అందుకే సాసీకి మనీ ఇచ్చి వచ్చాడు. టైం వస్తే అవసరమైతే సాసీని చంపేస్తాడు. కానీ ఇంకా 3 మంత్స్లో అతని లక్ష్యం నెరవేరుతుంది. అప్పటి వరకు ఇలాంటి అన్నిటినీ కూడా బేర్ చేస్తున్నాడు. తన ఛాంబర్లో టేబుల్ మీద ఉన్న కాల్ బెల్ మోగించాడు. ప్యూన్ అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు. మిస్ నిఖిత రాలేదా అని సీరియస్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని అడిగాడు. లేదు సార్, ఇంకా రాలేదు. ఈ అమ్మాయికి అసలు టైం సెన్సే లేదు అని కసిరాడు.
లేదు సార్, మేడం రోజు ఎర్లీగా వస్తారు. ఈరోజు ఏ ఎదవ వల్లైనా డిస్టర్బ్ అయ్యారేమో, వచ్చేస్తారు అని వినయంగా చెప్పాడు ప్యూను. కోపంగా మన బీస్ట్ బాబు గెట్ అవుట్ అని అనగానే రూమ్ నుంచి జంప్ అయ్యాడు ప్యూన్ బాబాయ్. హోటల్లో కష్టంగా రెడీ అయ్యింది నిగిత. అద్దంలో తన ముఖం ఒకసారి చూసుకుంది. డేలాగా ఉంది. అందం అంతా ఒక్కరోజే పీల్చాడు అని అనుకుంది. ఇక 2 అంటే ఎంత కష్టం, కానీ తప్పదు. మనీ తీసుకుంది కదా. అతను విసిరేసిన శారీలో లెమన్ ఎల్లో సిల్క్ శారీ కట్టుకుంది. మనసులో ఎంత బాధ ఉన్నా సరే నిఖిత ఎప్పుడు బయటకు నవ్వుతూ జీవించడమే ఆమె నైజం. పొడవాటి జుట్టును ఒద్దికగా అల్లుకుని లైట్ మేకప్తో డిగ్నిఫైడ్గా శారీ కట్టుకుని తన బ్యాగ్ అండ్ ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చింది. డైలీ టైంకి వస్తుంది. బట్ మార్నింగ్ వరకు మన బాబు మ్యూజిక్ సెన్స్లో ఉన్నాడు కదా, అందుకే ఓపిక లేదు తనకి. పైగా ఫస్ట్ టైం కదా, కాస్త పర్సనల్ పెయిన్ ఉంటుంది. ఆఫీస్లోకి హడావిడిగా వచ్చింది తను. అందరి అటెన్షన్ తన మీదనే ఉంది. సన్నగా ఉన్న అందంగా ఉంటుంది. దానికి తోడు అణుకువ కూడా. సో ఆమెకు ఆఫీస్లో అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. తన క్యాబిన్లో స్టిఫ్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని నిలబడి సిస్టంలో నిఖితాను చూస్తూ ఉన్నాడు. ఆమె అందం ఒక అద్భుతం. రాత్రంతా తనివి తీరా తనతో ఉన్నాడు. బట్ తను ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది. ఈ లెమన్ శారీలో అయితే ఇంకా అందంగా ఉంది అని మనసులో అనుకుంటున్నాడు మన రొమాంటిక్ బాస్. మరి నిఖిత మీద తనకి ప్రేమ పుడుతుందా అలాంటి వ్యక్తికి? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.